కుక్కలకు ఎవలింట్ల బాగుండ్లల్ల బువ్వున్నది, ఎవలింట్ల ఏం కూరున్నదన్న ముచ్చట కలవడతదట. ఇక అట్లా కలవడంగానే టక్కున నిద్రలకెళ్ళి లేచి ఉరికిపోయి ఇళ్ళల్లో వండి పెట్టిన గిన్నెలు బాగుండ్లల్ల మూతి పెట్టి తింటదట. ఎందుకంటే పెద్దోళ్ళు చెప్తుంటారు అట్లా. అది నిజమో కాదో గాని ఇగో గీ దొంగల స్టోరీ కూడా సేమ్ కుక్కలకు కలవడ్డట్టే అనిపిస్తుందిలా. ఒక చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లో 950 కోట్ల రూపాయలు ఉన్నాయట అని కలవడ్డట్టే చోరికి స్కెచ్ చేసిరు. అటెన్కి ఏమైందో సుషేరి మీరే. ఆగ్ పాక్ కరేపాక్ కొట్టమంటే జాగ్ పాక్ అని ముందుగానే ప్లాన్ వేసిరులా ఈ దొంగ బద్మాషోళ్ళు. ఇగో మెల్లగా గుంట నక్క లెక్క గోడలు దుంకి ఎట్లా జొరవడ్డారో చూడు ఇండ్లకు. రంగారెడ్డి జిల్లా తురకయాంజల్ శ్రీరామ్ నగర్ లో ఉండే చాక్లెట్ కంపెనీ ఓనర్ తిరుమల తురై ఇల్లట ఇది. ఈ ఇంట్లో 950 కోట్ల నల్లధనం ఉందని ఎవరో చెప్తే అది నిజమేనా కాదా అని తెలుసుకుంటేందుకు మంత్రగాన్ని మాట్లాడుకున్నారట. కానీ టైంకు ఆ మంత్రగాడు హ్యాండ్ ఇస్తే మళ్ళీ ఇంకో మంత్రగాన్ని అడిగితే అవు నిజమే వాళ్ళ ఇంట్లో 950 కోట్ల రూపాయలు ఉన్నాయని సూచి లెక్కబట్టొచ్చినట్టే చెప్పిండట. ఖతం అబ్దుల్లాపూర్మేట్ మండలం బ్రాహ్మణపల్లిలో ఉండే భోగిని జంగ్యా, మన్సూరాబాద్ లో ఉండే శేఖర్ రెడ్డి, మైబూద్ అనే ముగ్గురు బట్టెబాయిగాలు స్కెచ్ చేసి ఈ ఇంట్లో ఉన్న పైసలను కొట్టేసి ఆ పైసలకు బదులు నల్ల కాగితాలు పెట్టాలనేది వీళ్ళ కాన్సెప్ట్. అనుకున్నట్టే గోడ దుంకిరు, అడ్డం పడ్డ సెక్యూరిటీలను కొట్టిరు. మెయిన్ డోర్ వల కొడదామని చూస్తుంటే ఇంటోనర్కు అనుమానం కొట్టి సీసీ కెమెరాలు చూసిండట. ఈ దొంగలు పడుతున్నారని ఎరుకై 100 నెంబర్కు ఫోన్ కొట్టి పోలీసు వాళ్ళకు ముచ్చట చేరేసిండు. కానీ వాళ్ళు వచ్చేటంతల్నే పరారయ్యారట. తుర్రుమని ఆడికెళ్ళి జారుకున్నారట దొంగలు. ఇక వచ్చిన వాళ్ళు ఎవడెవడు, ఎక్కడికి వెళ్ళి వచ్చిరు, ఎందుకు వచ్చిరని ఎంక్వైరీ చేసిరట ఆదిబట్ల పోలీసు వాళ్ళు. తిరుమల తురై అనే వ్యక్తి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ శ్రీరామ్ నగర్ వాస్తవ్యులు ఆదిబట్ల పిఎస్ నుండి వచ్చి కొంతమంది వ్యక్తులు తన ఇంటిలోకి ప్రవేశించి వాచ్మెన్ తర్వాత అతని కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని తాళతో బంధించి కొట్టి మెయిన్ డోర్ ని బ్రేక్ చేసి దోపిడీ చేయాలని ఒక ఉద్దేశంతో సీసీటీవీలను కూడా డ్యామేజ్ చేసి ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో మనకి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా దాని యొక్క గ్రావిటీని తెలుసుకుని ఇమ్మీడియట్ గా ఈ రోజు చింతలకుంట కేఎస్ బేకరీ మనసిలిపురం లిమిట్స్ లో మళ్లీ సమావేశమైనటువంటి ఈ అఫెండర్స్ ని మొదటగా 15 మంది వ్యక్తుల్ని మనం ఈ బేకరీ నందు ఈరోజు అప్రహెండ్ చేయడం జరిగింది. భోగిని జంగయ్య అనే వ్యక్తి, అతని స్నేహితులైనటువంటి శేఖర్ రెడ్డి, మహమూద్, ఈ ముగ్గురు కలిసి ఎలాగైనా సరే ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో తుర్కయాంజాల్లో ఉన్నటువంటి తుర్మన్ తురై అనే ఒక చెన్నై బిజినెస్ మ్యాన్, చాక్లెట్ వ్యాపారి, అతని ఇంట్లో భారీగా నల్ల డబ్బు 950 కోట్ల వరకు భారీగా నల్ల డబ్బు ఉందన్న ఇన్ఫర్మేషన్, అది ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో ప్లాన్ మొత్తం బ్యాచ్ దొరకబట్టిరట. కానీ ఎంత తెలివి తక్కువ దొంగలు ఉన్నారా వారి. మీకేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రెయిన్ ఉన్నట్టు వీళ్ళింట 950 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉందని ఎట్లా ఇరుకైంది? పోనీ ఉన్నాయే అనుకో, అవి కొట్టేసి ఆ ప్లేస్ లో నల్ల కాగితాలు పెట్టాలన్న తుగ్లక్ ఐడియాలు ఏందిరా సోడిగాలారా. కొట్టేసినాక నల్ల కాగితాలు ఎందుకు, బట్టలు ఎందుకు అసలు అని దేడి దిమాగ్ దొంగల ఐడియాను చూసిన వాళ్ళంతా పక్క నవ్వుకున్నారట.